Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is basics to understand the linkage and recombination. ఒక్కసారి కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు, ఎందుకంటే కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని డీవియేట్ అవ్వడం ఇష్టం లేక ముందే చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఎక్కడైనా ఉపయోగపడుతోంది, ఇది నచ్చుతోంది అని అనిపించినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ద్వారా మీరు మీ ఎంకరేజ్మెంట్ నాకు అందించవచ్చు. అలానే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే బయాలజీ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లింకేజ్ అండ్ రీకాంబినేషన్ కన్నా ముందే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం చెప్పుకోవడం జరిగింది. మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. అది ఎందుకు నేను ఈ కాన్సెప్ట్స్ని ఒక ఆర్డర్లో ఇది ముందు అది చూడండి తర్వాత ఇది చూడండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మీకు బేసిక్స్ తెలియాలి. దాని ముందు ఎందుకు అసలు మోర్గాన్ అనే సైంటిస్టు ఈ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని బేస్ చేసుకునే డ్రోసోఫిలా మీద ఎక్స్పెరిమెంట్లు చేశాడు. ఓకే, సింపుల్గా లింకేజ్ అంటే ఫిజికల్ అసోసియేషన్ బిట్వీన్ టూ జీన్స్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ అని చెప్పి ఒక 2 మార్క్ క్వశ్చన్ లేదంటే ఒక 4 మార్క్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేయడం ఈజీనే. కానీ మీకు కాన్సెప్ట్ తెలియకపోయినట్లయితే కనుక క్వశ్చన్ మార్చి అడిగితే మీరు ఆన్సర్ చేయలేరు. ఓకే, కొంత క్రియేటివిటీని యూస్ చేయండి. మీకు కాన్సెప్ట్ రూట్స్ తెలిసినట్లయితే కనుక మనం ఎలాగైనా సరే దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం, ఆన్సర్ని ఎలా అయినా సరే రాయగలుగుతాం ఆ కాన్సెప్ట్ మొత్తం తెలిసినట్లయితే కనుక. కాబట్టి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, దాని ముందు డైహైబ్రిడ్, మోనోహైబ్రిడ్, ఇదంతా బాటనీ జెనెటిక్స్ అంతా కలుపుకుంటూ వచ్చి జువాలజీ జెనెటిక్స్ని స్టార్ట్ చేస్తున్నాను నేను. అండ్ నీట్ ఎగ్జామినేషన్ అనేది ఎన్సీఆర్టీ బేస్డ్గా ఉంటుంది. కాబట్టి కొంత బేసిక్స్ మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని చెప్పడం జరిగింది. మై సిన్సియర్ సజెషన్ అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు లింకేజ్ ఇంకాస్త బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సట్టన్ లైక్ వాల్టర్ సట్టన్ అండ్ థియోడార్ బొవేరీ వాళ్ళిద్దరూ ఏదైతే అబ్జర్వ్ చేశారో, మేము ఇది అబ్జర్వ్ చేశాము, ఇది క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని వాళ్ళు ఏదైతే ఒక థియరీని ప్రపోజ్ చేశారో, మీరు అబ్జర్వ్ చేశారు, ఓకే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను అని చెప్పి ఎక్స్పెరిమెంట్లు స్టార్ట్ చేసింది టీహెచ్ మోర్గాన్. టీహెచ్ మోర్గాన్ ఎక్స్పెరిమెంట్లు దేని మీద చేస్తున్నాడు అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ కోసం తను చూస్ చేసుకున్నాడు అనమాట. సో ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆన్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆన్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మీకు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అర్థం కాలేదనుకోండి, ఇతను దేని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అన్నది కూడా అర్థం కాదు. ఓకే, సో ఇతని ఎక్స్పెరిమెంట్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీద, నిజంగా క్రోమోజోమ్స్ అలా సెపరేట్ అవుతున్నాయా, నిజంగా అల్లెల్సినా అలా సెగ్రిగేట్ అవుతున్నాయా అని తెలుసుకోవడం కోసం వెరిఫికేషన్ స్టార్ట్ చేశాడు. ఇలా వెరిఫికేషన్ స్టార్ట్ చేయడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి తను ఒక ఆర్గానిజంని అయితే ఎన్నుకోవాలి కదా. సో తను ఎన్నుకున్న ఆర్గానిజం వచ్చేసి డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఎక్సలెంట్ ఆర్గానిజం ఇది. ఓకే, ఈ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఎంట్రన్స్తో జెనెటిక్స్ ఒక మలుపు తిరిగింది, ఒక వెలుగు వెలిగింది. టిహెచ్ మోర్గాన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ని చేసింది ఒక్క ఈగ. ఇది ఫ్రూట్ ఫ్లై సైంటిఫిక్ నేమ్. ఓకే, ఇవి రెండు కూడా అంటే టిహెచ్ మోర్గాన్, ఫ్రూట్ ఫ్లై వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అన్నట్టుగా ఫ్రూట్ ఫ్లైని ఒక జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా టిహెచ్ మోర్గాన్ని చేసి పెట్టాడు దీన్ని. ఈ ఫ్రూట్ ఫ్లై టిహెచ్ మోర్గాన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ చేసేసింది. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండలే, మనకు తెలుసది. ఓకే, గ్రెగర్ జాన్ మెండల్ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. అది ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒక ఫ్రేమ్వర్కే సెట్ చేసి పెట్టాడు మనకి మెండల్ అని. కానీ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ అంటే, ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మాత్రం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం టిహెచ్ మోర్గాన్ చూస్తాం. సో టిహెచ్ మోర్గాన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ బికాస్ ఆఫ్ హీ సెలెక్టెడ్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్. దీన్ని మనం క్వీన్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఇస్ ఏ క్వీన్ ఆఫ్ జెనెటిక్స్. ఒకవేళ ఎవరైనా పురుష పక్షపాతులు ఉన్నట్లయితే కనుక దీన్ని మీరు కింగ్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ క్వీన్ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ కింగ్ ఆఫ్ జెనెటిక్స్. దీన్నే సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని కూడా అంటారు. ఈగా మూవీ రాజమౌళి తీసిన తర్వాత ఈగ ఫేమస్ అయింది అని అందరికీ తెలుసు. కానీ రాజమౌళి కన్నా ముందే
ఈగ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈగని హై లెవెల్లో కూర్చోబెట్టాడు. జెనెటిక్స్లో ఎక్స్పెరిమెంట్ అంటే ఈగే గుర్తొచ్చేలాగా చేసింది ఎవరు అంటే థామస్ హంట్ మోర్గాన్. Thomas Hunt Morgan selected Drosophila melanogaster for his experiments, okay, to know that chromosomal theory of inheritance. అది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి తను సెలెక్ట్ చేసుకున్న ఆర్గానిజం ఏది అంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే రెండు విషయాలు. ఒకటి, టిహెచ్ మార్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి. రెండో విషయం వచ్చేసి క్రాసింగ్ ఓవర్ అనే ఒక చిన్న కాన్సెప్ట్. ఇవి రెండు తెలిస్తే మనకి లింకేజ్ అండ్ రీకాంబినేషన్ ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత వీడియో ఖచ్చితంగా లింకేజ్ అండ్ రీకాంబినేషన్, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే, సో టిహెచ్ మార్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు, మాకెందుకు ఈ సోదంతా అని మీకు అనుమానం వస్తే రావచ్చు గాక. బట్ చెప్పాను కదా, క్వశ్చన్స్ అనేవి చాలా టిపికల్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నీట్ ఎగ్జామినేషన్లో కావచ్చు, లేదంటే కర్ణాటకలోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఈ ఇయర్ నుంచి అప్లికేషన్ మెథడ్ హై ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ని పియూ ఎగ్జామినేషన్స్లోనే, పబ్లిక్ ఎగ్జామినేషన్స్లోనే అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాదు, ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ కాదు. రేపు పొద్దున మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదన్నా యూట్యూబ్ రీల్స్లో కానీ ఐఏఎస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో. మీ ఒపీనియన్ ఏంటి? పానిపట్టు యుద్ధం జరిగింది, ఇంతకుముందు ఎలా అడిగేవాళ్ళు, పానిపట్టు యుద్ధం గురించి వివరించండి అంటే మన ఇష్టం, ఏదైతే బట్టి పట్టామో అదంతా రాస్తాం. కానీ ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే, వాళ్ళు యుద్ధం చేసుకోవడానికి పానిపట్టు అనే ప్రాంతాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అది మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎందుకు అనుకుంటున్నారు దాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారని మీరేమనుకుంటున్నారు అనేది. సో అలా ఇక్కడ టిహెచ్ మార్గాన్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు, మీరు ఆన్సర్ రాయక్కర్లేదు. సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటో జస్టిఫై చేయండి, జస్టిఫై అని చెప్పి క్వశ్చన్ అడిగితే మీరేం చేయగలుగుతారు. కాబట్టి దీన్ని మనం ఒకసారి ఆలోచించాలి, ఎందుకు డ్రోసోఫిలానే సెలెక్ట్ చేసుకున్నాడు. చిన్నదే కావాలంటే ఎంతకన్నా చిన్న ఉన్నాయి దోమలు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంతకన్నా పెద్ద ఉన్నాయి మనిషినే సెలెక్ట్ చేసుకోవచ్చు, కోతుని సెలెక్ట్ చేసుకోవచ్చు, ర్యాట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, షీప్ ఉంది, కౌస్ ఉన్నాయి. బట్ ఓన్లీ డ్రోసోఫిలా మెలనోగాస్టర్ ఎందుకని, అది ఇవాళ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. వై మార్గాన్ సెలెక్టెడ్ డ్రోసోఫిలా ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ రీజన్, దాని యొక్క లైఫ్ సైకిల్ చాలా చిన్నది, 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది దాని యొక్క లైఫ్ సైకిల్. ఓకే, లైఫ్ సైకిల్ అంటే అది పుట్టడం, లార్వా నుంచి పెద్దదవ్వడం, ఓకే, మెటామార్ఫోసిస్ జరగడం, అడల్ట్గా మారడం, సెక్సువల్ మెచ్యూరిటీ రావడం, ఓకే, కోపులేషన్ జరగడం, దానికి మళ్ళీ బేబీస్ ఆఫ్ ప్రోజెనీ అనేది కలగడం, ఇదంతా జస్ట్ 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. షార్ట్ లైఫ్ స్పాన్, వితిన్ 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏదైనా ఇన్స్టెంట్గా కావాలి కదా, ఇమీడియట్గా మనకు రిజల్ట్ రావాలి. ఇప్పుడు మెండల్ చూడండి, మెండల్ 7 ఇయర్స్ పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. వార్షిక మొక్కలు అవన్నీ కూడా పీ ప్లాంట్స్ 7 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, 7 ఇయర్స్ పాటు వర్క్ చేశాడు. ఇతనికి అంత టైం లేదు, ఇమీడియట్గా మనం పాపులర్ అవ్వాలంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ తెలుసుకోవాలి. సో షార్ట్ లైఫ్ స్పాన్ అనేది ఒక రీజన్. ఇంకొక రీజన్ వచ్చేసి దే కెన్ గ్రోన్ ఇన్ ఏ సింపుల్ సింథటిక్ మీడియం. అంటే వీటిని మెయింటైన్ చేయడం కానీ వీటి యొక్క పోషణ అదంతా చూడడం కానీ చాలా ఈజీ. దే కెన్ గ్రోన్ ఇన్ సింపుల్ సింథటిక్ మీడియం అండర్ ల్యాబొరేటరీ కండిషన్స్. చిన్న ల్యాబ్లో మనం దాన్ని పెంచవచ్చు. దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా పెద్ద పెద్ద, ఇప్పుడు చూడండి కుక్కలకు కూడా కుక్క బిస్కెట్లు కొనాల్సి వస్తుంది. కానీ ఈ ఫ్రూట్ ఫ్లై చాక్లెట్స్ లాంటివి ఏం లేవు. కాబట్టి జస్ట్ మనం తిన్న అరటిపండులో సగం అరటిపండు అక్కడ పెడితే అదే వచ్చి తింటుంది. సో సింపుల్ సింథటిక్ మీడియంలో దీనికి కావాల్సినట్టుగా మనం ఫుడ్ని ప్రిపేర్ చేసి పెట్టడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు, ల్యాబొరేటరీలో ఇది పెరుగుతుంది. ఓకే, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. రెండోది వచ్చేసి ఇంకొక కారణం వచ్చేసి దీంట్లో క్రోమోజోమ్ నెంబర్ చాలా తక్కువ. సెక్షువల్ డైమార్ఫిజం ఇస్ డిస్టింక్ట్. అంతేకాదు సింగిల్ మేటింగ్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ. ఒక్కొక్క పిల్లని పెట్టడం కాదు, ఇది ఏదో ఏనుగులాగా లేదంటే గుర్రంలాగా ఎక్కువ టైం తీసుకుని ఒకే పిల్లని పెడితే దాన్ని ఒక్కదాన్ని మనం స్టడీ చేసి ఇంత ప్రాబ్లం లేదు ఇక్కడ. ఒక సింగిల్ మేటింగ్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ. సింగిల్ మేటింగ్ కెన్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ. అంతేకాదు ఇది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తక్కువ ఉన్నప్పటికీ, 4 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ తక్కువ ఉన్నప్పటికీ, ఇది తక్కువైనప్పటికీ దీంట్లో హెరిటబుల్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి స్టడీ చేయడానికి. దీని ఐబాల్ కలర్ తీసుకోవచ్చు, బాడీ కలర్ తీసుకోవచ్చు, వింగ్ సైజ్ తీసుకోవచ్చు, బాడీ షేప్ తీసుకోవచ్చు. ఓకే, ఇలా దాని యొక్క యాంటీనా తీసుకోవచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్స్, హెరిటబుల్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి. హెరిటబుల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఏ క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయో
ఆ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ జీన్స్ మీద. అందులో వేరియేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రెడ్ కలర్ బాడీ, ఎల్లో కలర్ బాడీ, గ్రే కలర్ ఓకే బాడీ, ఇలా రకరకాల ఐస్లో కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఈ ఈగ గురించి రీసెర్చ్ చేసిన రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తాడు ఎంత చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు ఆ హెడ్ తీసుకోవడానికి. రకరకాల హెడ్స్ని వాళ్ళు ప్లాన్ చేసుకుని లాస్ట్కి ఒక ఫైనలైజేషన్ ఒక లుక్ అయితే తీసుకొచ్చారు ఈగ మూవీలో. సో అలా దీంట్లో వేరియేషన్స్ చాలా ఉన్నాయి. హెరిటబుల్ క్యారెక్టర్స్ ఆర్ మోర్ అండ్ మోర్ వేరియేషన్స్ ఇన్ దెమ్ ఓకే. అంతేకాదు ఈ క్యారెక్టర్స్ని మనం స్టడీ చేయడానికి పెద్ద ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ అవసరం లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా మన నార్మల్ అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్తో ఒక లైట్ మైక్రోస్కోప్తో మనం చూడొచ్చు. సింపుల్ మైక్రోస్కోప్ we can observe all the characters by using the simple microscope. These are the characters why the Morgan select fruit fly for his experiments. ఈ రీజన్స్ వల్ల షార్ట్ లైఫ్ స్పాన్ కాబట్టి 2 వీక్స్లో కంప్లీట్ అయిపోతుంది. అది నార్మల్ సింథటిక్ మీడియంలో కూడా గ్రో అవ్వగలుగుతుంది కాబట్టి తన ల్యాబ్ కండిషన్స్లో సెలెక్ట్ చేసుకున్నాడు. అలానే లెస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఓన్లీ 4 పేర్సే కాబట్టి. సెక్సువల్ డైమార్ఫిజం, డై మీన్స్ 2, మార్ఫిజం మీన్స్ మార్ఫాలజీ అంటే షేపు స్ట్రక్చర్ ఓకే. డిస్టింక్ట్ మనం ఈజీగా సెపరేట్ చేయగలుగుతాం మేల్ అండ్ ఫీమేల్ని. అలానే ఒక సింగిల్ మేటింగ్లో నెంబర్ ఆఫ్ ప్రోజెనీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మనం స్టడీ చేయాలనుకున్నట్లయితే కనుక ఓకే. వీ కెన్ అబ్జర్వ్ క్యారెక్టర్స్ బై యూజింగ్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. దీనికోసం పెద్ద మైక్రోస్కోప్స్ అవసరం లేదు. కాబట్టి ఇతను డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అది అతను చేసిన ద బెస్ట్ డెసిషన్, అది తీసుకున్న బెస్ట్ డెసిషన్. అతన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ చేసింది. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ ఆర్ క్వీన్ ఆఫ్ జెనెటిక్స్ చేసింది ఓకే. అయితే ఇది ఓకే. క్రాసింగ్ ఓవర్ అనే దాని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే క్రాసింగ్ ఓవర్ మన అర్థమైతే లింకేజ్ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం లింకేజ్ డిస్కస్ చేద్దాం. మనకి మన ఏపీ తెలంగాణ జువాలజీ టెక్స్ట్ బుక్లో కూడా ఒక డైహైబ్రిడ్ క్రాస్ అనేది స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక క్రాస్ అయితే ఇచ్చారు. గ్రే కలర్ అని ఓకే, బ్లాక్ కలర్ అని, లాంగ్ వింగ్స్ అని, మినియేచర్ వింగ్స్ అని. అది కంప్లీట్గా రాంగ్. అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటి అన్నది మీకు లింకేజ్ అయిన తర్వాత తెలుస్తుంది. దీని తర్వాత లింకేజ్ చెప్తాను. ఆ లింకేజ్ అయిన తర్వాత మీరే ఈజీగా దాంట్లో ఉన్న తప్పుల్ని పసిగట్టగలుగుతారు. సో క్రాసింగ్ ఓవర్ ఏంటన్నది చూద్దాం ఓకే. లింకేజ్ అర్థం కావాలంటే క్రాసింగ్ ఓవర్ ఖచ్చితంగా అర్థమై తీరాల్సిందే. మీకు క్రాసింగ్ ఓవర్ అనే పదం తెలియకపోయినా, ఈ మెకానిజం తెలియకపోయినా మీకు లింకేజ్ అర్థం కాదు. అర్థమైందని మీకు అనిపించినా అది అర్థమైనట్టు కాదు ఓకే. సో లింకేజ్ అనే దానికి క్రాసింగ్ ఓవర్ ఖచ్చితంగా ఒక సపోర్ట్గా ఉంటుంది. క్రాసింగ్ ఓవర్ అంటే ఏం లేదు, మనకి హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. క్రోమోజోమ్ నెంబర్ 1 అంటే ఇది మేల్ ఫాదర్ నుంచి వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మదర్ నుంచి వచ్చింది. ఇవి రెండు కలిసి క్రోమోజోమ్ నెంబర్ 1, ద క్రోమోజోమ్ పేర్ నెంబర్ 1, క్రోమోజోమ్ పేర్ నెంబర్ 2. జెనెటిక్స్ బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను మీకు, వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు. ఈ రెండింటిని కలిపి హోమోలోగస్, ఇది హోమోలోగస్. అలా పేర్లో ఉండే క్రోమోజోమ్స్ని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు. ఎందుకంటే హోమో అంటే సేమ్, లోగస్ ఇన్ ద సెన్స్ లోకస్. ఇక్కడ ఏ జీన్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే జీన్ ఉంటుంది. సేమ్ జీన్స్ సేమ్ లోకస్లో అరేంజ్ అయ్యి ఉండడం వల్ల వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇలా మనకి 23 సెట్స్ ఉన్నాయి. 23 హోమోలోగస్ అంటే అది ఫిమేల్లో అయితే ఓకే, కానీ మేల్కి వచ్చేటప్పటికి ఎక్స్ అండ్ వై అల్లోజోమ్స్ ఉన్నాయి కదా, వాటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని అనకూడదు. ఇది ఎక్స్ క్రోమోజోమ్ అనుకున్నట్లయితే ఇది వై క్రోమోజోమ్. ఎక్స్ క్రోమోజోమ్ మీద వై క్రోమోజోమ్ మీద కూడా కొన్ని జీన్స్ సిమిలర్గా ఉంటాయి ఓకే. సూడో ఆటోసోమల్ అవంతా కూడా ఆ టెర్మినాలజీ అంతా కూడా మనం తర్వాత నేర్చుకుందాం. కానీ అబ్జర్వ్ చేయండి, హోమోలోగస్ క్రోమోజోమ్స్ సేమ్ హైట్ సేమ్ లెంత్. అంటే నేను డ్రా చేశాను కాబట్టి ఇది రోబోన్ కాదు కాబట్టి నేను కొన్ని డిఫరెన్సెస్ వస్తే ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం సేమ్ లెంత్ సేమ్ హైట్ సేమ్లా ఉన్నాయి కదా. కానీ ఇక్కడ చూడండి, ఎక్స్ వేరేగా ఉంది, వై వేరేగా ఉంది. ఇవి రెండు కూడా హోమోలోగస్ కాదు. మ్యాక్సిమం జీన్స్ ఎక్స్ మీద ఉండవు, వై మీద ఉండవు, వై మీద ఉన్నవి ఎక్స్ మీద ఉండవు. కాబట్టి వీటిని హోమోలోగస్ అని అనకూడదు.
సో మన హ్యూమన్ మేల్లో అబ్బాయిల్లో 24 డిఫరెంట్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 22 ఆటోజోమ్స్ ఉంటాయి, ఒక ఎక్స్ ఒక వై. కానీ ఫిమేల్కి వచ్చేటప్పటికి 23 ఉంటాయి, 24 ఉండవు. ఎందుకంటే 22 ఆటోజోమ్స్, 2 ఎక్స్లు, 2 ఒకటే కాబట్టి ఒకటే మనం కన్సిడర్ చేస్తాం. 23 డిఫరెంట్ క్రోమోజోమ్స్. మన దగ్గరకు వచ్చేటప్పటికి 24 డిఫరెంట్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అది ఇక్కడ నా ఉద్దేశం కాదు, అది చెప్పడం కూడా కాదు. మియోసిస్ జరుగుతున్నప్పుడు, గ్యామెట్ ఫార్మేషన్ టైంలో మియోసిస్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, వీటి మధ్య జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ మేల్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఫిమేల్, ఇది మేల్, ఇది ఫిమేల్, ఇది మేల్. మేల్ అంటే ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, మేల్ ఫిమేల్ అని కాదు కానీ మన బాడీలో ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను షేడ్ చేస్తాను. ఓకే, సేమ్ 2 ఒకటే. మనకు అర్థం అవడం కోసం మేల్కి షేడ్ ఇచ్చాను, ఫిమేల్ అనేది ఫ్రీగా ఇలా ప్లెయిన్గా వదిలేస్తాను. ఇప్పుడు మియోసిస్ జరిగే ముందు ఏం జరుగుతుందంటే ఇవి రెండింటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఆ క్రాసింగ్ ఓవర్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు వీటిని క్రోమటిడ్స్ అంటాం. వీటిని ఏమంటామంటే క్రోమటిడ్స్ అంటాం, సిస్టర్ క్రోమటిడ్స్ అంటాం. ఓకే, వీటిని నాన్ సిస్టర్ క్రోమటిడ్స్ అంటాం. నాన్ సిస్టర్ క్రోమటిడ్స్ మధ్య జరుగుతుంది. ఓకే, సో ఇక్కడి నుంచి ఒక క్రోమోజోమ్ని, ఒక క్రోమటిడ్ని, ఇక్కడి నుంచి ఒక క్రోమటిడ్ని తీసుకుంటున్నాను నేను. వీటిని నాన్ సిస్టర్ క్రోమటిడ్స్ అంటారు. ఓకే, నాన్ సిస్టర్ క్రోమటిడ్స్కి నేను ఈ కలర్ ఇస్తున్నాను. ఇవి నాన్ సిస్టర్ క్రోమటిడ్సే, నాన్ సిస్టర్ క్రోమటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఈ నాన్ సిస్టర్ క్రోమటిడ్స్ నేను తీసుకుంటున్నాను, తీసుకుని ఇలా అరేంజ్ చేస్తాం. సో ఇది ఫాదర్ నుంచి వచ్చిన జెనెటిక్ ఇన్ఫర్మేషను, ఇది మదర్ నుంచి వచ్చిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్. దాని కింద క్రోమోజోమ్ నెంబర్ 1, ఈ క్రోమోజోమ్ ఎక్కడ వేసాను, ఈ క్రోమోజోమ్ ఎక్కడ వేసాను. ఇవి గ్యామెట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఏమవుతుందంటే వాటి యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అలా ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఇలా బెండ్ అవుతాయి. ఆ బెండింగ్ ఎలా ఉంటుందన్నది చూపిస్తున్నాను నేను మీకు. అది దాని నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇది పైకి వెళ్ళింది, అది కిందకు వెళ్ళింది. కిందకు వెళ్ళింది, అవి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్ ఎలా ఉంటుందన్నది ఒకసారి చూద్దాం. ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుందన్నది మీకు రెడ్ లైన్తో చూపిస్తాను ఇలా. ఓకే, అలా డివైడ్ అవుతుంది. సో దాని ప్రొడక్ట్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద బోర్డు. అంటే ఈ ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్లోకి మదర్ క్రోమోజోమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అలానే మదర్కి సంబంధించిన క్రోమోజోమ్లోకి ఫాదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. క్లియర్? దీన్ని ఏమంటాం అంటే క్రాసింగ్ ఓవర్ అంటాం. క్రాసింగ్ ఓవర్ని డిఫైన్ చేయండి అని అడిగాడు అనుకుందాం. క్రాసింగ్ ఓవర్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ homologous chromosomes. It is the exchange of genetic information. ఓకే, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని అంటే తెలుగు మీడియంలో చెప్పాలంటే కనుక జన్యు సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం. జన్యు సమాచారం మార్పిడి జరుగుతుంది అనమాట. ఈ వేటి మధ్య అంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇవి 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్, ఇవి 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. వాటి మధ్య జరిగే జెనెటిక్ ఎక్స్చేంజ్ని, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ని క్రాసింగ్ ఓవర్ అంటారు. ఈ క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? రీకాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. ఈ క్రాసింగ్ ఓవర్ వల్ల ఏం జరుగుతుంది? రీకాంబినేషన్స్. రీకాంబినేషన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే క్రాసింగ్ ఓవర్ వల్ల. లింక్డ్ జీన్స్లో రీకాంబినేషన్స్ మెండల్ చెప్పుకున్నప్పుడు కూడా రీకాంబినేషన్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, ఎల్లో అండ్ వ్రింక్లెడ్ అండ్ ఎల్లో వ్రింక్లెడ్ అండ్ గ్రీన్ అండ్ రౌండ్ గ్రీన్, ఇవి రీకాంబినేషన్సే. కానీ వాటిని నాన్ పేరెంటల్ క్యారెక్టర్స్ అని చెప్పాలి. ఎందుకంటే మెండల్కి ఈ పదం తెలియదు, రీకాంబినేషన్ అనే పదం తెలియదు, నాన్ పేరెంటల్ అనే అన్నాడు.
రీకాంబినేషన్ అనే పదాన్ని ఇచ్చింది కూడా టిహెచ్ మార్గానే. లింకేజ్ అండ్ రీకాంబినేషన్ ఈ రెండు పదాలని ఇచ్చింది మార్గాన్. సో ఈ మార్గాన్ చేసిన ఎక్స్పెరిమెంట్లో లింకేజ్ అనే పదం ఎందుకు ఇచ్చాడు, రీకాంబినేషన్ అనే పదం ఎందుకు ఇచ్చాడు అనేది ఇంకాస్త డీటెయిల్గా మనం లింకేజ్ అండ్ రీకాంబినేషన్ మెయిన్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ మెయిన్ వీడియోకి ఇది ఒక బూస్ట్ అనమాట. ఈ క్రాసింగ్ ఓవర్ మీకు అర్థమైతే అది అర్థమవుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మర్చిపోయాను, ఇవి హోమోలాగస్ క్రోమోజోమ్స్ కదా, ఇలానే జరుగుతుంది. అది 1లో కావచ్చు, 2లో కావచ్చు, ఇక్కడ వీటి మధ్య జరగచ్చు, ఈ ప్లేస్లో జరగచ్చు, క్రాసింగ్ ఓవర్ ఏ ప్లేస్లో అయినా సరే జరగచ్చు. ఓకే, అసలు జరగకపోవచ్చు కూడా. క్రాసింగ్ ఓవర్ ఏమాత్రం జరగకపోవచ్చు, జరగచ్చు. జరిగితే రీకాంబినేషన్ పాసిబుల్ అవుతుంది. ఏ లొకేషన్లో అయినా జరుగుతుంది. ఓకేనా, అది హోమోలాగస్ క్రోమోజోమ్స్ మధ్య జరుగుతుంది. ఎక్స్కి వైకి మధ్య క్రాసింగ్ ఓవర్ జరగదు. ఎందుకంటే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ అనేవి హెమీజైగస్, అవి హోమోజైగస్ కాదు, హెటిరోజైగస్ అసలే కాదు, అవి హెమీజైగస్ జీన్స్. అవన్నీ కూడా మ్యాక్సిమం జీన్స్ అన్నీ కూడా హెమీజైగస్ కండిషన్లో ఉంటాయి. అండ్ ఎక్స్ ఒకటే ఉంది, వై ఒకటే ఉంది, వీటి మధ్య జరగదు. క్రోమోజోమ్ అలానే సెపరేట్గా వెళ్ళిపోతుంది అనమాట, సెగ్రిగేట్ అయిపోయి వెళ్ళిపోతుంది. కానీ వీటి మధ్య అయితే కాంబినేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. మార్గాన్ సెలెక్ట్ చేసుకున్న అన్ని క్యారెక్టర్స్ కూడా ఎక్స్ క్రోమోజోమ్ ఆఫ్ డ్రోసోఫిలా మెలనోగాస్టర్. అన్నీ కాదు, బాడీ కలరు, వింగ్ సైజు, మన టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా ఎక్స్ క్రోమోజోమ్ మీదే. సెక్స్ లింక్డ్ జీన్స్ మీదనే మార్గాన్ ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లింకేజ్ అనేది రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మనం చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.